జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథికున్న ప్రాధాన్యత ఏంటో, అధిక మాస శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో పరిశీలిద్దాం. అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథికి అనేక పేర్లను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అధిక మాస శుక్లపక్ష ఏకాదశి తిథిని పద్మిని ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి, కమలా ఏకాదశి, పరమ ఏకాదశి ఇలా అనేక పేర్లతో వ్యవహరించడం జరిగింది. ఈ అధిక మాస శుక్లపక్ష ఏకాదశి తిథి వైభవం గురించి, దీని మహిమ గురించి పద్మపురాణంలో ప్రత్యేకమైన కథలు చెప్పడం జరిగింది. పద్మపురాణంలో పురుషోత్తమ మాహాత్మ్యంలో చెప్పబడిన ఆ కథలు మనం పరిశీలిస్తే, కృతవీర్యుడు అనే పేరు కలిగిన మహారాజుకి పద్మిని, హరిత అనే పేరు కలిగిన ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు. ఈ కృతవీర్యుడికి చాలా కాలం వరకు సంతానం కలగకపోతే అనేక వేల సంవత్సరాల పాటు సంతానం కోసం కఠోర తపస్సును ఆచరిస్తాడు. అయినప్పటికీ భగవద్ అనుగ్రహం లేక సంతానం కలగటం ఆలస్యమవుతున్న తరుణంలో నారద మహర్షి కృతవీర్యుడనేటటువంటి ఈ మహారాజు దగ్గరికి వచ్చి, అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి చాలా శక్తివంతమైనది, ఆ రోజు నువ్వు ఏకాదశి వ్రతం చేస్తే అతి త్వరలోనే సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని నారద మహర్షి కృతవీర్యుడని ఆ మహారాజుతో పలుకుతాడు. నారద మహర్షి ఆదేశం ప్రకారం ఎన్నో సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరించిన కృతవీర్యుడనే ఆ మహారాజు అధిక మాస శుక్లపక్ష ఏకాదశి తిథి రోజు తన భార్య అయినటువంటి పద్మినితో కలిసి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. ఆ వ్రత ప్రభావం వల్ల పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి అతి త్వరలోనే కృతవీర్యుడు పద్మిని దంపతులకి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడి పేరే కార్తవీర్యార్జునుడు. కాబట్టి కార్తవీర్యార్జునుడనే మహాబలవంతుడు కుమారుడిగా జన్మించటానికి కారణం అధిక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు ఈ కృతవీర్యుడనే మహారాజు, పద్మిని అనే మహారాణి ఏకాదశి వ్రతాన్ని ఆచరించటమేనని పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల కార్తవీర్యార్జునుడు జన్మించాడు కాబట్టి దీన్ని పద్మిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ అధిక మాస శుక్లపక్ష ఏకాదశి తిథికి సంబంధించి ఇంకొక కథను కూడా పురుషోత్తమ మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలిస్తే, అవంతి దేశంలో శివశర్మ అనే పేరు కలిగిన ఒక పరమ భక్తుడు ఉండేవాడు. ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని గురించి పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ శివశర్మకి 5 కుమారులు ఉండేవాళ్ళు. ఈ 5 కుమారుల్లో ఆఖరివాడు విష్ణు భక్తిని విడిచిపెట్టి దుర్వ్యసనాలకు లోనై చెడు మార్గంలో సంచరిస్తున్న తరుణంలో శివశర్మ తన ఆఖరి కుమారుడిని గృహం నుంచి బయటికి పంపించేస్తాడు. అలా గృహం నుంచి బయటికి వెళ్ళి అనేక చోట్ల అనేక ప్రదేశాల్లో సంచరిస్తూ చివరికి ఆ ఆఖరి కుమారుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి ప్రయాగలో త్రివేణి సంగమంలో అనుకోకుండా స్నానం ఆచరిస్తాడు. ఆ తర్వాత ఆ త్రివేణి సంగమం దగ్గర అనుకోకుండా కొంతమంది మహర్షులను దర్శిస్తాడు. అలా దర్శించడం వల్ల ఈ ఆఖరి కుమారుడి మనస్సులో ఉన్న చెడు భావన మొత్తం కూడా తొలగిపోతుంది, సద్భావన ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆ రోజు అధిక మాస శుక్లపక్ష ఏకాదశి, అందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉంటూ విష్ణు పూజ చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలని ఈ శివశర్మ ఆఖరి కుమారుడు అక్కడికి వెళ్ళి అధిక మాస శుక్లపక్ష ఏకాదశి వ్రతం గురించి తెలుసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామస్మరణ చేస్తాడు. ఆ రోజు రాత్రికి స్వప్నంలో లక్ష్మీదేవి సాక్షాత్కారం జరుగుతుంది. లక్ష్మీదేవి, ఈ అధిక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేశావు కాబట్టి నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీకు సిరి సంపదలు లభిస్తాయి, నీతో పాటు నీ సంతానానికి కూడా రాబోయే కాలంలో సిరి సంపదలు లభిస్తాయని లక్ష్మీదేవి స్వప్నంలో సాక్షాత్కరించి ఈ శివశర్మ ఆఖరి కుమారుడికి వరాన్ని అనుగ్రహిస్తుంది. ఆ మర్నాడు నిద్రలేచిన తర్వాత అతనికి అద్భుతమైన పాండిత్యం కలిగి కాలక్రమంలో గొప్ప ధనవంతుడయ్యాడని పద్మపురాణంలో పురుషోత్తమ మాహాత్మ్యంలో చెప్పడం జరిగింది. పద్మిని ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి, కమలా ఏకాదశి,
పరమ ఏకాదశి, ఇలా అనేక పేర్లతో ఉన్నటువంటి ఈ ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఏకాదశి వ్రతం ఉండండి. ఓం పురుషోత్తమాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు గురువారం సందర్భంగా దత్త చరిత్రలో అష్ట కష్టాలను పోగొట్టే అష్ట అధ్యాయాలేంటో, ఏ అధ్యాయాన్ని పఠించడం ద్వారా ఎటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఒక్కొక్కటి కలుపుకొని చూస్తూ ఉంటే ఇతడు సామాన్యుడు కాడు, నీ పుత్రుడే అంటావా, ఏదో రహస్యం ఉంది, నువ్వు చెప్పాలి అంటే. గర్గుడు ఈయనకి పేరు పెట్టినప్పుడు పేరు పెట్టాడా? నామకరణోత్సవం నువ్వు చెప్పేవని మేము అనేసాం, కానీ నామకరణోత్సవం మమ్మల్ని ఎవరిని నువ్వు పిలవలేదు తెలుసా అన్నాడు. రహస్యంగా చేశారు కదా గర్గుడు. అవునయ్యా, ఆయన పిలవద్దన్నాడు, నేను పిలవలేదు, రహస్యం అనుకున్నా, ఇంకేం కాదు, ఏదో నువ్వు దాస్తున్నావు కాబట్టి నాకు మా అందరికీ నీ మీద అనుమానం కలుగుతుంది, ఏదో దాస్తున్నావు కనుక కపటం చేస్తున్నావు, ఇదేదో తేల్చవలసింది గర్గుడే చెప్పాడన్నావు కనుక మాకు తార్కాణం ఏమిటంటే, గర్గుడు ఇక్కడి నుంచిటే వృషభానుడి ఇంటికి వెళ్ళాడన్నాడు. వీళ్ళందరూ వృషభానుడి ఇంటికి వెళ్ళారు. ఇక్కడ వృషభానుడి ఇంటికి వెళ్తే ఏంటి చెప్పాడు గర్గుడు? అప్పుడు గర్గుడు అమాయకంగా చెప్పాడు, ఇవన్నీ రహస్యములని చెప్పాడయ్యా మాకు. అంతేకాదు, ఈ రాధాదేవి గోలోకం వచ్చిందని, ఈయన సాక్షాత్ పరిపూర్ణతముడైన శ్రీకృష్ణుడేనని, సర్వనారాయణ అవతార సమీక్షమూర్తి అని చెప్పాడు. ఓ అలా చెప్పాడా? అయితే మాకు తేలాలి కదా. పైగా రాధాకృష్ణులు సహజ దంపతులని చెప్పారు, వాళ్ళ యొక్క వివాహం రహస్యము అని చెప్పాడు, బ్రహ్మ చేస్తాడని చెప్పారన్న. ఓ ఎన్ని మాటలున్నాయా! ఇంతవరకు పెళ్ళి కాకుండా మీ అమ్మాయి ఇంట్లో ఉన్నదే, అది మాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇక్కడ ఇవన్నీ దీన్ని బట్టి మాకు స్పష్టంగా తేలవలసింది ఏంటంటే, వివాహ యోగ్యాన్ నవకంజ నేత్రాం కోటింది బింబ జ్యుతిమాదధానాం విజ్ఞాయ రాధాం వృషభానుముక్షశ్చక్రే విచారం సువరం విచిన్వత్. వివాహయోగ్యమైన ఆమెకు తగిన వరుణ్ణి చూసి నువ్వు ఇంతవరకు వివాహం చేయలేదు, ఎందుకంటే ఇది రహస్యమేదో దాచిపెట్టుకున్నావు అనమాట. అంటే తగిన వరుడు ఏమిటి? కృష్ణుడే తగిన వరుడు అన్నాడు ఆయన. అయితే అటువంటప్పుడు మన సంప్రదాయ ప్రకారంగా వరుడు వద్దకు నువ్వు నీ దగ్గరున్న సంపద కొంత పంపితే, వాళ్ళు తమ దగ్గరున్న సంపద అంతకంటే ఎక్కువ పంపాలి, అప్పుడు సంబంధం కుదురుతుంది. ఆ కృష్ణుడు నారాయణుడే అని మాకు తేలడానికి ఒక ప్రణాళిక వేయాలి, ఒక ప్రక్రియ చేయాలి. నువ్వు నీ దగ్గరున్న ఏదో ఒక సంపద నందరాజు ఇంటికి పంపించు, దాన్ని మించిన సంపద నందరాజు నీకు ఇస్తే అప్పుడు సరిపోతుంది. అంటే సరేనని కొన్ని ముత్యాల హారాలు కొన్ని 100,000 పంపించట్టు అక్కడ నందుని ఇంటికి. వెంటనే నందుని ఇంటికి 100,000 ముత్యాలు వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వాలి అంతకంత. తీరా చూస్తే అంత సంపద లేదు నందుని ఇంట్లో. అంటే వృషభానుడి ఇంట్లోనే సంపద ఎక్కువట, ఎందుకంటే 1,00,00,000 లక్ష్ముల పెట్టు రాధాదేవి అక్కడ ఉంది కదండి ఇక్కడ, అందుకే సంపదలన్నీ అక్కడే ఉన్నాయి. ఇన్ని ముత్యాలు వచ్చినప్పుడు అంత ఇవ్వగలమా లేదా అని వీళ్ళు అంతఃపురంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా ఒక దగ్గరికి యశోదానందులు చూస్తే సరిపోవట్లేదన్నారు. మరేం చేద్దాం, అవి అలా ఉండని అంతకు మించి సంపాదించిన తర్వాత మనం పంపిద్దాం అనుకున్నట్ట. ఇలా అనుకుని బయటకు వచ్చి ఆ ముత్యాలహారాలు చూస్తే ఇదివరకు వచ్చిన ముత్యాలహారాల్లో కొన్ని లేవు. అరే అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన వాళ్ళం ఇప్పుడు అందులోంచి కొన్ని తీసేసామంటే మనకి చౌరత్వ నేరం కూడా వస్తుంది. కొన్ని హారాలు లేవు, ఏమయ్యిందని కంగారు పట్టుకుంది నందుడికి. అక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాడు, ఏం లేదు కానీ కృష్ణుడు వచ్చి కొన్ని పట్టుకెళ్ళిపోవడం చూసామన్నారు ఇక్కడ. అంటే కొన్ని హారాలు పట్టుకుని పారిపెట్టి ఇక్కడ. అరే ఇది ఒక చౌరత్వ నేరం వచ్చేస్తుందని ఇంకా ఆందోళన ఉంటుంటే అప్పుడే కృష్ణుడు వస్తున్నాడు లోపలికి. ఇక్కడ హారాలుగానే తీసావా? తీసాను, ఒక 100 పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి హారాలు అన్నాడు. ఇక్కడ పట్టుకెళ్ళి ఏం చేసావు అంటే, మనం కృషి ప్రధానంగా జీవిస్తున్నాం, కృషి గోరక్ష ఇవి మనకు ప్రధానం కనుక కృషి మనకు బాగా తెలిసినదే. అందుకే సారవంతమైన యమునా నదీ తీరంలో గోవర్ధనగిరి పరిసరాల్లో నేను తీసుకెళ్ళి ఈ ముత్యాల గింజలన్నీ నాటేను అన్నాడు అక్కడ. అది చేసేటాను ఇక్కడ. కృషి వలావయం గోపా సర్వబీజ ప్రరోహ క్షేత్రే ముక్తా ప్రభీజాని వికీర్ణీకృతవాన్ అహం. వికీర్ణీకృతవాన్, ఆ ముత్యాలని వెదజల్లి వచ్చాను అక్కడ అన్నాడు. ఇదే పంటలు పండుతాయి విత్తనాలు అనుకున్నావా అంటే ఒక మాట అన్నాడు, సర్వబీజ ప్రరోహకాహ. మన కృషి వలన అన్ని బీజాలు మొలకెత్తిస్తాం కదా అన్నాడు. అని పనే అది.
నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏకాదశి తిథి అనగానే విష్ణుదేవునికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రభావాన్ని ఇచ్చేటువంటిదిగా అందరం భావిస్తాం. ఈరోజు బుధవారం ఏకాదశి కావడంతో గణేశుడే విష్ణుమూర్తిగా మనం భావించాల్సిన పరిస్థితి ఇక్కడ. కారణం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అని. పార్వతీదేవి ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు గణపతిని సాక్షాత్తు విష్ణుదేవుడే వచ్చి గణపతిగా ఉన్నాడు అని మనకి గణపతి మహాపురాణం తెలియజేస్తోంది. దీన్ని బట్టి విష్ణుమూర్తే గణపతిగా వచ్చాడు అక్కడ. అటువంటి విష్ణుదేవుని గణపతిగా మనం భావన చేస్తూ బుధవారం నాడు గనక స్వామికి ప్రీతికరమైనటువంటి లడ్డూలు నైవేద్యం సమర్పించి గనక గం క్షిప్రప్రసాదాయ నమః అని చెప్పేసి 21 సార్లు గనక ధ్యానం చేసినట్లయితే, క్షిప్రప్రసాద అంటే వెంటనే కరుణించే దైవం అని అర్థం. క్షణంలో కరుణిస్తాట స్వామివారు. అందుచేత మనం ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఎన్నాళ్ళ నుంచో పనులు కాకుండా ఆలస్యమైపోతున్నప్పుడు మనస్ఫూర్తిగా గనక గణపతిని గం క్షిప్రప్రసాదాయ నమః అని చెప్పేసి 21 సార్లు మనసు నిండా అనుకొని 21 గరికపోతలు గణపతి దగ్గర వేసి కొబ్బరి నూనెతో దీపారాధన ఆచరిస్తే వెంటనే కోరికల్ని తీర్చేటువంటి గణపతి తప్పనిసరిగా మన భవిష్యత్తుకు రాచబాట వేస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారు. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు. నా తల్లి ఉష్ణార్ధితాంసానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మాభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అది సౌందర్యం అంటే. ఎంత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరు ఎలాంటి వాళ్ళో చెప్పాలా? శ్లోకం చెప్పేస్తుంటే చాలు. ఆయన హనుమ అనుకుంటారు, మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా? ఉష్ణార్ధితాంసానుసృతాస్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. పురావరార్హోత్తమనిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ. ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి. ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో? ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మాభిరక్తకంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆగమ విపిన మయూరీం కదూ ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ
అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది, నా తల్లి ఎక్కడో ఉంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది, పతి ఆజ్ఞ లేదని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి ఏకాదశి ఉదయం 6:22 వరకు. నక్షత్రం హస్త ఉదయం 5:56 వరకు. వర్జం మధ్యాహ్నం 2:40 నుంచి 4:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:39 వరకు. అమృతకాలం రాత్రి 1:09 నుంచి 2:54 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం పద్మిని ఏకాదశి. బుధవారం సందర్భంగా హయగ్రీవుణ్ణి పూజించుకోవడం ద్వారా విద్యార్థులకు జ్ఞాపక శక్తి, విద్యావృద్ధి, విద్య యొక్క పరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానము సిద్ధిస్తాయి. అలాగని ఏకాదశి కావడం వలన ఉపవాసం చేయాలి. ఆ ఉపవాసం చేయడంతో పాటుగా స్వామివారిని నిరంతరం స్మరణ చేయాలి, జాగారం చేయాలి, ఒక పూటే పలహారం చేయాలి. ఆ విధమైనటువంటి ఆచరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు సంభవిస్తాయి. మరో ముఖ్య విశేషం, ఈరోజు వ్యతిపాతం ఉందండి. కాబట్టి సూర్యాస్తమయంలోపు సాయంకాలపు వేళ గురివింద గింజంత ఎత్తు బంగారం. వ్యతిపాత నమస్తేస్తు సోమ సూర్యసుత ప్రభో దాస్యామి దానం యత్కించితు తదక్షయ్యం ఇహాస్తు మే. ఇదం క్షేత్రం కురుక్షేత్రం సాక్షాన్నారాయణో ద్విజః గుంజామాత్రమపి స్వర్ణం మేరుతుల్యం తవాగమే. పాపం మే నశ్యతుక్షిప్రం బహుజన్మార్జితం చేయదు దానేన సంతు మే ప్రీతా సోమసూర్య జనార్దన అనేటువంటి మంత్రాలతో ఆ గురువింద గింజ ఎత్తు బంగారాన్ని కనుక దానం చేసినట్లయితే మేరు పర్వతంతో సమానమైన బంగారాన్ని దానం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. అంత శక్తి లేని వాళ్ళు 13 రకాల పళ్ళు దానం చేసినట్లయితే ఆ ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి వ్యతిపాత నాడు చేసినటువంటి దానము అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందులోనూ ఇది అధిక జ్యేష్ఠం కావడం వలన ఈ సమయంలో చేసేటువంటిది ఇంకా విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో రజత దానం విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు. కాబట్టి ఆ సువర్ణంతో పాటు స్వల్పంగానే ఆ రజతం కూడా దానం చేయవచ్చు. అది చాలా ఉత్తమమైన ఫలితాన్ని, మానసిక ప్రశాంతిని, పితృదేవత అనుగ్రహాన్ని కలగజేస్తుంది. నేటి ఆణిమత్యాలు. ఎన్నడూ ఆశపడనివాడు ఎప్పటికీ అసంతృప్తికి గురికాడు.
అట్లా ఉండింది. ఎప్పుడు ఇట్లా పడేస్తుండే, ఇట్లా అయ్యేది. 2 మాటలు అట్లా పడేశాడు. కంగు తిన్నాడు, మంగు తిన్నాడు, మన్ను తిన్నాడు. అప్పుడు కృష్ణుడి యొక్క సంకేతంతో విరుద్ధ దిశలో పడేసినప్పుడు ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోతే చేరుకోలేదు. ఇట్లా ఇది కొట్టుకుంటుంది, ఇది కొట్టుకుంటుంది, అంతే. జరాసంధుడు మరణిస్తూ ఒకవైపు సింహనాదం చేస్తూ, భీముడు మరోవైపు సింహనాదం చేస్తూ ఉండగా పుట్టినటువంటి ధ్వనికి మగధ ప్రజలందరూ ఎంతో భయపడ్డారు. గర్భిణీ స్త్రీలకు అప్పుడప్పుడే 5 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 7 నెలలు, 8 నెలలు అయిన వాళ్ళంతా ప్రసవించేశారు. కిర్రో 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 అని పిల్లలు పుట్టేశారు. అప్పుడే గర్భస్రావాలు అయిపోయంతా బయటకు వచ్చేశారు పిల్లలంతా. భీముడు చేసిన సింహనాదాలకు హిమాలయ పర్వతం చీలిపోయిందేమో, భూమి 2గా చీలిపోతుందేమో అనుకున్నారు అంతా. ఆ విధంగా భీమసేనుడు పాపాత్ముడైన జరాసంధుణ్ణి అతి భయంకరంగా వధించాడు. తర్వాత ముగ్గురు నిద్రపోతున్న వాడిలాగా ఉన్న వాడి మృత శరీరాన్ని తీసుకొని వెళ్ళి రాజద్వారం వద్ద విడిచి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు జరాసంధుడి రథాన్ని ధ్వజాలతో చక్కగా అలంకరించి అందులో భీమార్జునులను కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత కారాగారంలో బందీలుగా ఉన్నటువంటి, అప్పుడు తీసుకురాలేదు వాడు, అనుకున్నాడు కానీ తీసుకురాలేదు, బందీలుగా ఉన్నటువంటి బంధువులందరినీ, రాజుల్ని విడిచిపెట్టాడు. ఇక రాజ్యం వీళ్ళది అయిపోయింది కదా, భీముడిది. వారందరూ భయాన్ని విడిచిపెట్టి ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుడికి కానుకలుగా రత్నాలను, ఏముంది వాళ్ళ దగ్గర, ఇంటికి వెళ్ళి ఇచ్చారులేంటి. వాళ్ళంతా బక్కచిక్కలాగా అయిపోయారు పాపం. వాళ్ళంతా కానుక ఏమేమో ఇచ్చారు, పర్వాలేదు. ఇలా మహాసంగ్రామానికి బయలుదేరి బుద్ధితో ప్రవర్తించిన కారణంగా శ్రీకృష్ణుడి శరీరానికి చిన్న గాయం కూడా కాలేదు. ఆయన అస్త్ర సంపన్నుడిగా ఉన్నాడు. శత్రువును జయించి రథమెక్కి రాజులతో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు. ఇది సోదర్యవంతము అనే రథం. 2 మహారథులు అందులో కూర్చొని యుద్ధం చేయవచ్చు. అతి విశాలంగా, అనుకూలంగా ఉంటుంది. ఆ రథాన్ని శ్రీకృష్ణుడు నడుపుతున్నాడు. ఆ రథం నుండి శత్రువులపైకి మళ్ళీ దాడి చేయవచ్చు. కానీ శత్రువులు ఎవరూ దాన్ని జయించలేరు. ఆ రథానికి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. అందులో భీమార్జునులే మహారథులుగా ఉన్నారు, అక్కడ పైన కూర్చున్నారు. అందుచేత అది వీరులకు జయించటానికి వీలు లేకుండా ఉంది, వాళ్ళిద్దరూ పైన ఉండటం. పూర్వం ఇంద్రుడు, విష్ణువు ఒకేసారి ఆ రథంలో కూర్చొని తారకాసుడి యుద్ధంలో సంచరించారు. అటువంటి ఆ రథం ఇప్పుడు అలాగే సంచరిస్తుందా అన్నట్టుగా శోభించింది. అది బంగారు కాంతులతో ప్రకాశిస్తుంది. దానికి చురు మూవల మాలలు వేలాడుతున్నాయి. అది మేఘధ్వనిలాగా గంభీరమైన ధ్వని చేస్తుంది. శత్రువులను జయించి జయాన్ని అందజేసింది అయింది. అలాంటి రథంపై భీమార్జునులతో కలిసి శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఈ రథానికి ఇంకొక విశేషం కూడా ఉంది. ఇంద్రుడు ఈ రథాన్నెక్కి దీని సహాయంతో 99 మంది దానవులను సులభంగా వధించాడు. అటువంటి రథాన్ని పొందినందుకు శ్రీకృష్ణుడు, భీమార్జునులు ఎంతో సంతోషించారు. ఇంతటి రథవర్ణన ఎందుకు తెలుసుకుంటున్నామంటే, వీరులకు రథమే ప్రధానం. అదెంత దృఢంగా ఉంటే అంత మంచిది. యుద్ధ సామాగ్రి అంత ఘనంగా ఉండాలి. శత్రువుపై విజయం సాధించేదే ఉండాలి, కానీ వీరుడి ప్రాణాన్నే బలిపెట్టేదే ఉండకూడదని చెప్పటానికే రథవర్ణ చేశారు ఇక్కడ. రథంలో వెళుతున్నటువంటి వారిని చూసి మగధ ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ రథం దివ్యాశ్వాలతో కట్టబడి ఉంది. వాయువేగం కలిగి ఉంది. శ్రీకృష్ణుడు నడుపుతూ ఉండటం వల్ల అది ఇంకా చెప్పడానికి వీలైనటువంటి ప్రకాశిస్తూ ఉన్నది. దాని యొక్క ప్రకాశం విలువ మనం చెప్పలేము, దాన్ని వర్ణన చేయలేము. దానిపై దేవతలు నిర్మించిన ధ్వజం ఎగురుతూ ఉన్నది. అది రథానికి అంటకుండా ఉండి ఎగురుతూ ఉన్నది.
అది ఇంద్రధనస్సులాగా రకరకాల కాంతులతో వెలిగిపోతున్నది. 8 మైళ్ళ దూరం నుంచి గుర్తించే విధంగా ఆ ధ్వజం ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుడు ప్రయాణం సాగిస్తూ గరుత్మంతుడిని తలుచుకున్నాడు. క్షణంలో గరుడు అక్కడికి వచ్చి పరమాత్మ అభిప్రాయం గ్రహించాడు. అప్పుడు ధ్వజంపై ఉన్నటువంటి అనేక భూతాలు వికృతంగా అరిచాయి. వాటితో పాటే గరుడు కూడా ఆ రథంపై నిలబడ్డాడు. అన్ని భూతాలు ఉన్నాయి అక్కడ. ఆ భూతాలన్నీ పరిగెత్తాయి. గరుత్మంతుడితో ఆ ధ్వజం పైకి ఎగిరింది. ఇంకా చైత్య వృక్షంలాగా ప్రకాశించింది. వీరుడికి ధ్వజము ప్రధానమే కదా, జెండా కూడా ప్రధానమే. రెపరెపలాడుతున్నటువంటి జెండాను చూడటంతోనే రెపరెపలాడుతూ ఉంటేనే దేశభక్తి పొంగి వస్తుంది. అంత అద్భుతంగా ఉంది. హాతవజ్ర అరుధ్వజ విరాజై, మన స్వామికి కూడా హనుమంతుడికి హాతవజ్ర ధ్వజ విరాజై, ధ్వజాన్ని పట్టుకున్నాడు అని ఆ ధ్వజానికి అంత విలువ ఉంది. ధ్వజమే ధైర్యాన్ని, సంకేతాన్ని, విజయ సంకేతాన్ని ఇచ్చేటువంటిది. విపరీతమైనటువంటి ధైర్యం వహించి శత్రువుపై విజయాన్ని సాధించి పెడుతుంది ఆ ధ్వజం. అది ఉత్తమ ధ్వజం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. ముందు ముందు కపిధ్వజం, ఆంజనేయ స్వామి ప్రభావం గురించి చెప్పబడుతుంది. మొత్తానికి ధ్వజం సైనికులకు, నాయకుడికి ప్రయోజనం కలిగించేదై ఉండాలి అనటానికే వ్యాస మహర్షి ధ్వజం గురించి అద్భుతంగా వర్ణన చేశాడు. ధ్వజంపైకి గరుత్మంతుడు వచ్చి నిలవడంతోనే అది 1000 కిరణాలు గల మధ్యాహ్న సూర్యుడిలాగా ప్రకాశించింది. కన్నెత్తి కూడా ఏ ప్రాణులు కూడా దానివైపు కన్నెత్తి కూడా చూడలేదు. దాని దర్శనం అంత కష్టంగా ఉంది. అంటే అంత రపరపరపరపలాడుతుంది, చూడటానికే సాధ్యం లేదు. శస్త్రాలు, అస్త్రాలు భేదించకుండా ఉంది అటువంటి ధ్వజం అది. అటువంటి ధ్వజం నెమ్మదిగా మనుష్యుల కంటికి కనిపించింది. ఇంతవరకు కనిపించి ఇప్పుడు కనిపించి శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి ఆ రథంలో ప్రయాణించి నగరం వెలుపలకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు నడుపుతున్నటువంటి ఆ రథం జరాసంధుడికి ఎలా లభించిందంటే, మొట్టమొదటిగా అది ఇంద్రుడి నుండి వసువుకు లభించింది. ఆయన నుండి బృహద్రథుడికి లభించింది. ఆయన నుండి జరాసంధుడికి లభించింది. ఆ రథాన్ని శ్రీకృష్ణుడు ఒక సమతల ప్రదేశంలో నిలిపాడు. అక్కడ బ్రాహ్మణులు, ప్రజలు కృష్ణుడిని సత్కరించి గౌరవించారు. కృష్ణుడు వారికి నమస్కారం పెట్టారు. అప్పుడు కారాగారం నుండి విడుదల అయినటువంటి రాజులు శ్రీకృష్ణుని ఇలా స్తుతించారు. ఓహో మహాబాహు, నువ్వు దేవకీదేవికి ఆనందాన్ని వృద్ధి చేయగల ప్రత్యక్ష దైవమే ఉన్నావు. నువ్వు భీమార్జునుల బలం నీ వెంట ఉంది. మీరు ధర్మాన్ని రక్షిస్తున్నారు. మీరు ధర్మావతారులై ఉన్నారు. మీరు దుఃఖమనే బురదలో గూడి ఘోర జరాసంధుడనేటువంటి మడుగులో మునిగిపోయే రాజులను రక్షించటానికి మీరే సమర్థులై ఉన్నారు. కృష్ణ, మేము భయంకరమైన పర్వత గుహలో బందీలమై దుఃఖిస్తూ కాలం గడిపాము. మీరు మమ్మల్ని విడిపించి ఉజ్వలమైన కీర్తిని పొందారు. మేము నీ పాదాలపై పడ్డాము. మేము ఏం చేయాలో ఆజ్ఞాపించు. మేము ఏం చేయాలో చెప్పు. అది ఎంతటి కష్టమైన పని అయినా సరే మేమంతా కలిసి చేస్తాం అని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు వారిని ఓదార్చి, మహాత్ములారా, ధర్మరాజు రాజసూ యాగాన్ని చేస్తున్నాడు. అతడు ధర్మ ప్రకారంగానే చక్రవర్తి కావాలనుకుంటున్నాడు. కనుక మీరందరూ ఆ యజ్ఞానికి సహాయం చేయండి అన్నాడు. ఆ ఆజ్ఞను స్వీకరించి వారు అలాగే అని సంతోషించారు. రత్నాలను శ్రీకృష్ణుడికి కానుకలుగా ఇచ్చారు. వారు అప్పటికే ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించున్నారు. వారి వద్ద నుండి శ్రీకృష్ణుడికి కానుకలు గ్రహించడం ఇష్టం లేదు పాపం. అయినా వారి పట్ల దయతో ఆ కానుకలను స్వీకరించాడు. అప్పుడు జరాసంధుడి కుమారుడైనటువంటి సహదేవుడు వచ్చి శ్రీకృష్ణుడి పాదాలను పట్టుకొని శరణు వేడాడు. రత్నాల రాసులను ఎంతో వినయంతో కృష్ణుడికి సమర్పించి నమస్కారం పెట్టి ఇలా అన్నాడు: జనార్దన,
నా తండ్రి మీ పట్ల తప్పు చేశాడు, అది మీ మనసులో ఉంచుకోకండి. నేను మీ శరణు కోరాను, నాపై దయ చూపండి. నువ్వు అనుమతిస్తే నా తండ్రికి చేయవలసిన ఉత్తర క్రియలు నేను చేస్తాను. మీ నుండి, భీమార్జునుల నుండి అభయం పొంది భయం తొలగించుకుంటాను, స్వేచ్ఛగా సంచరిస్తాను అన్నాడు. ఆ మాటలు విని వాసుదేవుడు, భీమార్జునులు ఎంతో సంతోషించారు. సహదేవుడికి అనుమతి ఇచ్చారు. సహదేవుడు జరాసంధుడికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలను ఆచరించాడు. తర్వాత తన సోదరుడితో కలిసి తండ్రికి జలాంజలి సమర్పించాడు. శ్రాద్ధకర్మ పూర్తి చేసి శ్రీకృష్ణుడు ఉన్న చోటుకు వచ్చి భీమార్జునులకు శ్రీకృష్ణుడికి నమస్కారం పెట్టి ఇలా అన్నాడు: కృష్ణ, ఈ గోవులు, మేకలు, గొర్రెలు, దున్నలు, రత్నరాసులు, ఏనుగులు, గుర్రాలు, పట్టుబట్టలు ధర్మరాజుకు అందించును. ఇంకా నువ్వేం చెప్తే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఒక 4000 కంచరగాడుదలు కూడా పంపిస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు సహదేవుడికి అభయమిచ్చి అతడిచ్చినవన్నీ తీసుకున్నాడు. అతడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. స్నేహితుడుగా స్వీకరించాడు. భీమార్జునుడు అతడిని సత్కరించారు. తర్వాత సహదేవుడు వారి అనుమతి తీసుకొని తన రాజధాని అయినటువంటి బృహద్రథపురానికి వెళ్ళాడు. ఇటు శ్రీకృష్ణుడు కానుకలన్నీ తీసుకొని భీమార్జునులతో కలిసి ప్రయాణం కొనసాగించాడు. ఇవన్నీ తీసుకుపోవాలి కదా, ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ రథాలు, కానుకలు, కంచరగాడుదలు ఇవన్నీ తీసుకువెళ్ళాగా. కంచరగాడుదలు కాకోకుండా ఊరుగాడుదలు కూడా తీసుకున్నాడు. అవి కూడా వచ్చాయి జతకు. ఇంద్రప్రస్థానికి చేరి ధర్మరాజును సంతోషపెడుతూ ఇలా అన్నాడు: చాలా సంతోషం రాజుగారికి చూసి, అన్నీ బాగున్నాయి కానీ మీరు చెప్పిందంతా బాగుంది, వాడు చావటం మంచిదే, రత్నాలు ఉన్నాయి, మరి ఇవన్నీ రథాలు వచ్చాయి, చాలా బాగుంది, కంచరగాడుదలు వచ్చాయి, అవి కూడా బరువు మోయటానికి. ఓ మహారాజా, మన అదృష్టం వల్లనే మనకు శుభం చేకూరుద్ది. ఇప్పుడు ఎందుకులేండి గాడిదల సంగతి, మనకు అదృష్టం, పరమాత్ముడు అదృష్టం ఉంది. భీముడి చేతిలో జరాసంధుడు మరణించాడు. ఇదెంత పెద్ద పని, ఎంత ఎంత అద్భుతమైనటువంటి పని. వ్యాసుల వారు ఇవంతా గాడిదల విచారం తర్వాత మాట్లాడుకోవచ్చు. రాజులందరూ కారాగారం నుండి విడుదలయ్యారు. మన అదృష్టం కొద్దీ భీమార్జునులు కూడా క్షేమంగా ఉన్నారు. అందరూ కూడా ఏ పీడలు, గాయాలు లేకుండా నగరానికి తిరిగి వచ్చారు అన్నాడు. ధర్మరాజు ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుని పూజించాడు. తర్వాత ఎంతో ప్రేమగా విడివిడిగా అందరినీ కౌగలించుకున్నాడు. ఇది భీముడు కనపడటం లేదే అంటే వంటింట్లో చేరుకున్నాడు. అక్కడి నుంచి వంటింట్లో నుంచి తీసుకొచ్చారు. అప్పుడే తింటున్నాడు వెళ్ళి వంటింట్లో. ఆయన కోసం అండాలు అప్పుడే పెట్టారు అక్కడ. ధర్మరాజు తన సోదరులు ఇద్దరు కూడా సాధించిన విజయంతో అజాత శత్రువైపోయాడు. సోదరులతో కలిసి ఆనందించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు: త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర, త్వాం ప్రాప్య పురుష వ్యాఘ్ర, భీమసేనేన పాతితగా, భీమసేనేన పాతితగా, మాగధోసౌ బలోన్మత్తగా, మాగధోసౌ బలోన్మత్తగా, జరాసంధః ప్రతాపవాన్, జరాసంధః ప్రతాపవాన్. కృష్ణ, నీ సహాయం వల్లే భీమసేనుడు బలాభిమానంతో మదించి ఉన్నటువంటి జరాసంధుడిని పడగొట్టాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.